నమస్కారం. ఇటీవల మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేశ రాజ్యాంగం పైన చర్చ జరగాలి, ఇంకా మంచి రాజ్యాంగం రావాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన విభజనలు అంటే అధికారాల విభజన దాని విషయంలో ఇంకా స్పష్టత రావాలి, ఇంకా ఫెడరల్ స్ఫూర్తి రావాలి అని వారు ఒక మాట అన్నారు. సో ఓకే, ఫెడరల్ స్ఫూర్తి గురించి, ఫెడరల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రాజ్యాంగం గురించి చర్చ తర్వాత ముందు రాజ్యాంగంపై చర్చ జరగాలనగానే దానిపై వచ్చిన ప్రతిస్పందనలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మీరేమన్నా అంబేద్కర్ కంటే గొప్ప వాళ్ళ, అంబేద్కర్ కంటే మీకు ఎక్కువ మేధస్సు ఉందా, రాజ్యాంగం మీద చర్చ ఎందుకు, రాజ్యాంగాన్ని మార్చేంత గొప్పవనమైనవా, ఇట్లా రకరకాల ప్రతిస్పందనలు వచ్చాయి. నవ్వొచ్చింది నాకు. మనందరం రాజ్యాంగం గురించి చర్చ జరపాలంటే అంబేద్కర్ కన్నా మేధావులై ఉండాలి. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని వాడుకోవాల్సింది, దాన్ని వాడుకొని దేశాన్ని అద్భుతంగా మార్చాల్సిన అవసరం, బాధ్యత మనకు ఉంది కాబట్టి మనమే చర్చించుకోవాలి, మనమే ప్రభావితం చూపిస్తుంది కాబట్టి. ఆ రాజ్యాంగాన్ని గురించి ఆలోచిస్తూ, దాని ప్రభావాల గురించి చర్చిస్తూ, దానిలో ఉన్న లోపాల గురించి, దానిలో ఉన్న సుందరత్వాన్ని గురించి చర్చిస్తేనే మన మేధస్సు పెరుగుతుంది తప్ప దాన్ని పూజ చేస్తూ కూర్చుంటే మన మేధస్సు పెరుగుతుందా? రాజనీతి గురించి, అర్థశాస్త్రం గురించి, దాని గురించి చదువుతుంటే, వింటుంటే, చర్చిస్తుంటే మేధస్సు పెరుగుతుంది. దాని మీద చర్చ జరగాలి, ముమ్మాటికి చర్చ జరగాలి, ప్రతి అక్షరం మీద చర్చ జరగాలి. ఎస్పెషల్లీ భారతదేశం ఎట్లాంటిదంటే భగవంతుని కూడా గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. సృష్టికర్త గురించి కూడా అన్ని ప్రశ్నలు వేసుకొని హేతుబద్ధంగా ఉంటేనే భగవంతుని భగవంతుడిగా అంగీకరిస్తాం, శాస్త్రాన్ని శాస్త్రంగా అంగీకరిస్తాం. భగవద్గీత అయినా సరే, మనకు వేదమైనా సరే, ఉపనిషత్తు అయినా సరే, మన ఉపనిషత్తులన్నీ ప్రశ్నలోంచే పుట్టినాయి. మనకు ప్రశ్నోపనిషత్తు అనే ఉపనిషత్తే ఉంది ఏకంగా. శాస్త్రానికి, తర్కానికి, హేతువుకు, ప్రమాణాలకు అది సరిపోలితేనే దాన్ని ఒప్పుకుంటాం. అట్లాంటిది రాజ్యాంగాన్ని గుడ్డిగా నమ్మాలి, గుడ్డిగా ఆచరించాలి. రాజుల కాలంలో కూడా ఇట్లా లేదు. రాజుల కాలంలో కూడా చర్చించారు, ధైర్యంగా అడిగారు ఈ నిబంధన మనకు అవసరమా అనవసరమా అని. సో ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం అంటాం, ప్రాథమిక హక్కులు అంటాం, దానిలో వాక్ స్వాతంత్రం ఉందంటాం, ఏదో అంటాం. కొన్ని గమ్మత్ వాదనలు వస్తున్నాయి. ఏంటి, ఈ రాజ్యాంగం నీకు ఓటేసి హక్కు ఇచ్చింది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చే అవకాశం ఇచ్చింది, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యే అధికారం ఈ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి రాజ్యాంగం గురించి మాట్లాడద్దు. ఇంత హాస్యాస్పదంగా ఉంది. ఈ రాజ్యాంగం నాకు మాట్లాడే హక్కు ఇచ్చినప్పుడు దీన్ని వాడుకోవాలన్నా వద్దా? ఓకే, రాజ్యాంగం నాకు మాట్లాడే హక్కు ఇచ్చింది లేకపోతే నేను ఒక మనిషిని, సహజంగా పుట్టుకతో నాకు మాట్లాడే హక్కు ఉంటుంది. నా అభిప్రాయం, ఒకవేళ ఈ రాజ్యాంగం గుర్తించినా గుర్తించకపోయినా సహజంగా నాకు మాట్లాడే హక్కు ఉంటుంది. అది మీకు అర్థమవుతుందా? నాకుంటే ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు సహజంగా ఉంటుంది. రాజ్యాంగం ఇవన్నీ మానవీయ విలువలు గుర్తిస్తే సరైన రాజ్యాంగం అవుతుంది, లేకుంటే కాదు. అంతే తప్ప ఈ హక్కులు రాజ్యాంగమే ఇచ్చింది అనడం కాదు. మనిషికి ఉండాల్సిన సహజమైన హక్కులను, బాధ్యతలను గుర్తిస్తే అది మంచి రాజ్యాంగం అవుతుంది, గుర్తించకపోతే అది చెడ్డ రాజ్యాంగం అవుతుంది తప్ప రాజ్యాంగం ఇచ్చింది హక్కులు కాదు. సహజంగా ఒక మనిషికి ప్రకృతి, భగవంతుడు ఇచ్చిన హక్కులు అవుతాయి. రాజ్యాంగం వాటిని గుర్తించకుంటే, తిరస్కరిస్తే అవి హక్కులు కాకుండా పోతాయి. అని అట్లుండదు. రాజ్యాంగం ఇవ్వకపోతే రాజ్యాంగాన్ని పక్కన పెడతాం తప్ప హక్కులను పక్కన పెట్టాం. బ్రిటిష్ వాడు ఇవ్వలేదనే కదా వాడి మీద పోరాడింది. ఒకవేళ ఈ రాజ్యాంగం ఇవ్వకపోతే దాని మీద కూడా పోరాడతాం. కానీ హక్కులు రాజ్యాంగం నుంచి తీసుకోము. హక్కులు సహజంగా ఉన్నాయి, అది గుర్తిస్తే ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం, లేకుంటే రాజ్యాంగాన్ని మార్చేసుకుంటాం. హక్కులు సహజంగా పుట్టుకతో వస్తాయి. న్యాయబద్ధమైన హక్కులు నేను మాట్లాడేది. న్యాయబద్ధమైన హక్కులు సహజంగా మనిషికి పుట్టుకతోనే వస్తాయి. ఈ రాజ్యాంగమైనా ఏ రాజ్యాంగమైనా ఇస్తే, అది ఆ హక్కులను గుర్తిస్తే ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ఆ హక్కులను ఆ రాజ్యాంగం గుర్తించకపోతే బ్రిటిష్ వాళ్ళతో పోరాడినట్టుగానే ఈ రాజ్యాంగం మార్చడానికి కూడా పోరాడతాం. కాకపోతే అంబేద్కర్ గారు కానీ, అప్పుడున్న పెద్దలు కానీ చాలా ఆలోచించి కొన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితానుభవం మొత్తం ఉపయోగించి కొన్ని సంవత్సరాలు అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మంచి విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. మనకు ఒక అథర్వణ వేదంలో ఒక మంచి సూక్తి ఉంది. ఆనో భద్రః క్రతవోయంతు విశ్వతః. విశ్వం నలుమూలల నుండి మంచి ఆలోచనలను స్వీకరించుదాం అనేది ఆ సూక్తి యొక్క అర్థం. సో ఆ సూక్తికి అనుగుణంగానే మన పెద్దలందరూ చాలా కష్టపడి అమెరికా రాజ్యాంగం నుంచి, బ్రిటిష్ రాజ్యాంగం నుంచి, కెనడా రాజ్యాంగం నుంచి, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి వాళ్ళకు మంచి అనిపించిన అనేక విషయాలు తీసుకొని మనుషులకు ఉండే హక్కులు,
బాధ్యతలు, ప్రభుత్వాలకు ఉండే విధులు, కర్తవ్యాలు, బాధ్యతలు, వీటిపైన చాలా లోతుగా వాళ్ళు రాశారు. అయినా సరే వాటన్నిటిని చర్చించాలి, వాటి స్ఫూర్తిని తెలుసుకోవాలి, ఇంకా అవసరమైన మార్పులు చేసుకోవాలి. మార్పుల లిస్టు బాగా పెద్దగా ఉంటే సరికొత్త రాజ్యాంగం రాయాలి, తప్పులేదు. ప్రపంచం నలుమూలల నుంచి మనం మంచి ఆలోచనలు స్వీకరించాం, కానీ మన ఋషులు రాసిన రాజ్యాంగాలను మనం పట్టించుకోలేదు, ధర్మశాస్త్రాలని. అంతకుముందు మనకు బృహస్పతి స్మృతి ఉంది, పరాశర స్మృతి ఉంది, యాజ్ఞవల్క స్మృతి ఉంది, గౌతమ న్యాయశాస్త్రం ఉంది, మనుధర్మశాస్త్రం ఉంది. మనుధర్మశాస్త్రం ఒక్కదానిపైనే కొద్దిగా చర్చ జరిగింది. బ్రిటిష్ వాడు దాన్ని అనువదించిన ఇంగ్లీష్ ప్రతిని చూసి, బ్రిటిష్ వాడు దాంట్లో చేసిన ప్రక్షిప్తాలను చూసి దాన్ని తప్పుగా అర్థం చేసుకొని దాన్ని చింపేయడం జరిగింది. మనుధర్మశాస్త్రంలో బ్రాహ్మణ అనే శబ్దం ఉంది. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం, అంతే. ఎవరికి పుట్టినవాడు కాదు, ఏ వంశస్థుడు కాదు, ఏ గోత్రస్థుడు కాదు. దాని నిఘంటు, సంస్కృత నిఘంటు అర్థం బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం కలవాడు అని అర్థం. శూద్ర అనుంది, శూద్ర అంటే శుభాన్ని వర్షించేవాడు అని అర్థం, అంతే. అంతకుమించి వేరే అర్థం ఏది లేదు. అది ఎవరైనా చెప్తే అవి వారి సొంత పైత్యాలు, సంస్కృత నిఘంటు ప్రకారం అవి అర్థాలు కాదు. మిగతా మనుధర్మశాస్త్రాన్ని ఈ కారణంతో, కులాల నిచ్చెనలను సమ్మతించింది అనే కారణంతో మనుధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టిరనుకున్నా కూడా, మిగతా గౌతమ న్యాయశాస్త్రం, బృహస్పతి స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, ఇంకా చాలా ఉన్నాయి, 16-14 ఉన్నాయి. వాటిని నేటిని మనం పరిశీలించలేదు. పరిశీలిస్తే తప్పేంటి? పరిశీలించి నచ్చకపోతే పక్కన పడేయచ్చు. ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలను మనం పరిశీలిస్తాం, కానీ మన ఋషుల గురించి మనం పరిశీలించకపోతే ఎట్లా? ఖచ్చితంగా పరిశీలించాలి. ఎందుకంటే గతంలో మన రాజులు పరిపాలించినప్పుడు రాజులకు ఎట్లాంటి బాధ్యతలు ఉండేవంటే మనకు ఆశ్చర్యం ఇస్తారు. ఒక రాజ్యంలో వ్యసనపరులు ఎక్కువ ఉన్నారంటే ఆ తప్పు రాజుది, వాళ్ళని సరిచేయాల్సిన బాధ్యత రాజుది. ఇప్పుడు చూడండి, తెలంగాణలో మద్యం వ్యసనం, డ్రగ్స్ వ్యసనం ఎట్లా ఉంది? ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుంటుందండి మద్యం సంబంధించి? చిత్ర పరిశ్రమ, అశ్లీల పరిశ్రమ, చిత్ర పరిశ్రమ ఇవాళ అశ్లీల పరిశ్రమ అని చెప్పొచ్చు, తప్పులేదు. చిత్ర పరిశ్రమ, సీరియల్ పరిశ్రమ, వినోద పరిశ్రమ కాదు, అశ్లీల, అసభ్యకర, విశృంఖల పరిశ్రమగా తయారైంది. అది దానికి ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుంటుందా? ఈ పరిస్థితి గతంలో ఇప్పుడు ఏ రాజుల పరిపాలన లేదు. మనం రాజులను మూర్ఖులు అంటాం, ఏదో ఇంకా మొనార్కీ రకరకాల పేర్లతో నిరంకుశం ఏమో పదాలు వాడాం. కానీ అప్పుడు ఇంతకన్నా మంచి నాగరికత ఉంది, మంచి విలువలు ఉన్నాయి. ఒక రాజ్యంలో అడుక్కు తినేవాడు ఉంటే ఆ బాధ్యత రాజుదే, వాడికి ఉపాధి చూపించాల్సిన బాధ్యత రాజుదే. అడుక్కు తినేవాడు ఉన్నాడు ఒక రాజ్యంలో అంటే రాజు సిగ్గుతో చచ్చిపోయాడు. ఒక రాజ్యంలో సోమరిపోతులు ఎక్కువ ఉన్నారంటే కూడా ఆ రాజుదే బాధ్యత. ఇంకా చెప్తే ప్రకృతి అసమతుల్యంగా ఉంటే కూడా, అతివృష్టి, అనావృష్టి ఇట్లాంటివి ఉంటే కూడా రాజుదే బాధ్యత. రాజు సరైన విధంగా ప్రకృతిని చూసినట్టయితే, రాజు ధర్మ కార్యాలను సరిగ్గా నిర్వర్తించినట్టయితే ప్రకృతి సమంగా ఉంటుందనేది శాస్త్రం. అట్లా ఉండేది. చూడండి ఎంత నాగరిక రాజ్యాంగం అవి. ప్రకృతి బాధ్యత రాజుదే, అన్నార్థుల బాధ్యత రాజుదే. అన్నార్థులు అవ్వడం అనేదే రాజు తప్పదు. ఒక వ్యక్తి అన్నార్థుడు అయ్యాడంటేనే రాజు తప్పు, ఒక వ్యక్తి వ్యసనపరుడు అయ్యాడంటేనే రాజు తప్పు. ఇట్లాంటి రాజ్యాంగం ఉన్న దగ్గర ఇప్పుడు రాజ్యాంగంలో ఎట్లా ఉంది? సరే, రాజ్యాంగంలో ఇప్పుడు గొప్ప గొప్ప లక్ష్యాలు ఉన్నాయి, ఆచరణ ఏముంది చూడండి. ప్రధానమంత్రికి మంచి బాధ్యతలు, మంచి అధికారాలు ఇచ్చారు. ఆ లక్ష్యాలను నిర్వర్తించడానికి అవసరమైన విధంగా ఆ ప్రధానమంత్రిని సెలెక్ట్ చేసుకునే నియమాలు ఉన్నాయా చూసుకోండి ఒకసారి. ఒక వ్యసనపరుడు ప్రధానమంత్రి కాకుండా నిరోధించే చట్టం ఏమైనా ఉందా? ఒక వ్యసనపరుడు ముఖ్యమంత్రి కాకుండా నిరోధించే చట్టం ఏమైనా ఉందా ఇప్పుడు రాజ్యాంగంలో? అదంతే ఎందుకండి, మనకు మేనిఫెస్టోలో, సపోజ్ మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి గురించి చెప్పారు, రుణమాఫీ గురించి చెప్పారు. ఇంకా అంతకుముందు మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి గురించి చెప్పారు, ఉద్యోగ ఖాళీల భర్తీ గురించి చెప్పారు. అవేమీ చేయలేదు. నిరుద్యోగ భృతి మాట కూడా లేదు. తర్వాత ఇంకొక మాట చెప్పారు, ముఖ్యమైన మాట, విద్యా సంస్థలు కుల మతాలకు అతీతంగా నెలకొల్పుతామని 86 మీటింగ్లో చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఏంటి 82-86 మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్పారంటే, విద్యా సంస్థలు కులాల పరంగా ఉండడం ఏంటంటే, చిన్నప్పుడే పిల్లలకు కులం ఫీలింగ్ ఎందుకు తీసుకురావాలి, మనం అందరికీ సీట్లు ఇచ్చే ఒక విద్యా సంస్థ నెలకొల్పుతామన్నారు ఉచితంగా.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు ఇవి ప్రారంభించారు. అంటే ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఒక స్కూల్లో ఉండకూడదా? ఓసీలు బీసీలు ఒక స్కూల్లో ఉండకూడదా? కుల విభజన ఇప్పుడు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? సరే, దాంతో ఏం నష్టం జరుగుతుందనేది తర్వాత విషయం. ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో ఇలా చెప్పాం, ఒక గురుకులంలో అందరు కులాల విద్యార్థులు ఒక దగ్గర చదువుకునే వ్యవస్థ మనం ఏర్పాటు చేద్దామని చెప్పారు. నిరుద్యోగ భృతి గురించి చెప్పారు, ఉద్యోగ ఖాళీ గురించి చెప్పారు. ఇప్పుడు అవి అమలు చేయలేదు. రాజ్యాంగం ప్రకారం దానికి ఏమైనా శిక్ష ఉందా? దానికి ఏమైనా పరిష్కారం ఉందా? సో ఇప్పుడు రాజ్యాంగం మార్చకూడదా? ఇట్లా మన రాజ్యాంగం రాసిన పెద్దలు మేనిఫెస్టోలో ఉన్నవి అమలు చేయకుండా ఒక పార్టీ ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనం మార్చుకోవాలి కదా. సో ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత, న్యాయశాఖ మంత్రి పదవి తర్వాత చాలా రోజులకి వారు బౌద్ధ దీక్ష తీసుకున్నారు. వారు కనుక ముందే బౌద్ధ దీక్ష తీసుకుని ఉంటే ఇంకా మన విద్యా విధానం కూడా ఇంకో రకంగా ఉండేదేమో. ఎందుకంటే అంబేద్కర్ గారికి బాగా నచ్చిన వ్యక్తి ఈ భూమి మీద శాక్యముని. శాక్యముని అంటే ఆయననే గౌతమ బుద్ధ అని కూడా అంటారు. ఒక సాధారణ రాజు సిద్ధార్థుడు, యువరాజు, భగవాన్ గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడు? 70 మంది గురువుల దగ్గర విద్య నేర్చుకొని, యోగ విద్య, ధ్యాన విద్య నేర్చుకొని, ధ్యాన ప్రక్రియలో నిష్ణాతుడైన తర్వాత ఆయన గౌతమ బుద్ధుడిగా మారారు, భగవాన్ బుద్ధుడిగా మారారు. భారతదేశంలో ఇంత గొప్ప విద్య ఉంది. జపాన్ నేర్చుకుంది, ఇక్కడ నుంచి శ్రీలంక నేర్చుకుంది, తైవాన్ నేర్చుకుంది, టిబెట్ నేర్చుకుంది, చైనా నేర్చుకుంటుంది. కానీ భారతదేశ విద్యలో అధికారిక సిలబస్లో ధ్యానం ప్రక్రియ లేదు. దానికి లౌకికత్వం అడ్డం వస్తుంది. హాస్యాస్పదం. సిలబస్లో ధ్యానం లేదు. మన భారతదేశ సిలబస్లో ధ్యానం లేదు. మన భారతీయ జెండాలో బుద్ధుని ధర్మచక్రం ఉంటుంది. భారతీయ అధికారిక చిహ్నంలో బుద్ధుని సారనాథ్ స్తూపం దగ్గర బుద్ధిస్ట్ అంశాలతో కూడిన స్తూపం ఎంబ్లం ఉంటుంది. అక్కడ లౌకికత్వం అడ్డం రాలేదు. ఎలక్షన్ కమిషన్ ఓటు సింబల్ స్వస్తిక్ ఉంటుంది. అక్కడ లౌకికత్వం అడ్డం రాలేదు. కానీ నిజంగా విద్య నేర్పాల్సిన క్రమంలో విద్యార్థులకు శీల నిర్మాణం, విలువల నిర్మాణం చేయాల్సిన విద్య నేర్పడానికి, యోగ విద్య, ధ్యాన విద్య నేర్పడానికి లౌకికత్వం అడ్డం వస్తుంది. లౌకికత్వం అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. భారతదేశం స్వతంత్రం కోసం ఎందుకు పోరాడింది? మొఘలులు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ భారతదేశంపై ఎందుకు పోరాడారు? ధనం కోసం, అధికారం కోసం, లేదంటే మదంతో, గర్వంతో, ఒక ఉన్మాదంతో భారతదేశం మీద దండెత్తారు. భారతదేశం స్వతంత్రం పొందిందంటే మొఘళ్ళ మీద స్వతంత్రం పొందిందని కాదు, ముస్లిం రాజుల మీద స్వతంత్రం పొందిందని కాదు, బ్రిటిష్ వారి మీద స్వతంత్రం పొందిందని కాదు. ఒక అధికార మదం, బలం, అంటే మూర్ఖపు బలం, బల గర్వం, బల మదం, ధన పిచ్చి. ధనం కోసం కదా బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చిండు. ధన పిచ్చి నుంచి, అధికార పిచ్చి నుంచి, అధికార మదం నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి. అంటే దేశ అత్యున్నత అధికారంలో ప్రధానమంత్రి కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, ముఖ్యమంత్రి పదవులు కావచ్చు, రాజ్యాంగం అంటే మనకు చట్టసభల్లో చట్టాలను తయారు చేయాల్సిన పెద్దలు, ఎంపీలు కావచ్చు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కేవలం బ్రిటిష్ వారి స్థానంలో మన వాళ్ళు ఉండడానికి స్వతంత్రం తీసుకుంది కాదు. ఈ బలహీనతలు, అధికారం బలహీనత, మదం బలహీనత, మాత్సర్యం బలహీనత, లేదంటే ధన బలహీనత, ఇవి లేని వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టడానికి. మనం స్వతంత్రం పొందింది వాళ్ళ మీద కాదు, అంటే ఆ వ్యక్తుల మీద కాదు, ఆ లక్షణాల మీద. భౌతికవాదం మీద ఆధ్యాత్మికం గెలిచినట్టు బ్రిటిష్ వాళ్ళ మీద భారతదేశం గెలిచినట్టు, భౌతికవాదం మీద మానవత్వం గెలిచినట్టు. కానీ మళ్ళీ మన ప్రధానమంత్రులు, మన ముఖ్యమంత్రులు వ్యసనపరులు, అధికార పిచ్చోళ్ళు, మదం పిచ్చోళ్ళు, ధన పిచ్చోడు ముఖ్యమంత్రి అయితే అట్లాంటి వ్యక్తికి అధికారం ఇవ్వగలిగే స్థితిలో మన రాజ్యాంగం ఉంటే నిస్సందేహంగా ఖచ్చితంగా దాన్ని మార్చాల్సిందే.
మన విద్యలో కనుక యోగ విద్య ఉంటే, మన విద్యలో కనుక గౌతమ బుద్ధుడు చెప్పినవి ఉంటే, జైన తీర్థంకరులు చెప్పినవి ఉంటే, సిక్ గురువులు చెప్పినవి మన సిలబస్లో ఉంటే, మన ముఖ్యమంత్రులు ఇట్లా వ్యసన పనులు ఉండేవాళ్ళంటారా? మన ప్రధానమంత్రులు ఇట్లా బలహీనతలు ఉండేవాళ్ళంటారా? మన విద్య సరిగ్గా లేదు, వైద్యం హాస్యాస్పదంగా ఉంది. వైద్యం అయితే వైద్యం వ్యాపారం కాదు, మాఫియాగా మారింది అది వైద్య విధానం. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఒక వ్యక్తి కంటిన్యూస్గా 20 సంవత్సరాల ఆదాయ పన్ను కట్టని కాక 21వ సంవత్సరం ఆ వ్యక్తికి ఏదైనా జరిగి ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ అయితే ప్రభుత్వం నుంచి రూపాయి రాదు. అతడు ఇన్సూరెన్స్ కట్టుకొని ఉంటే తప్ప ప్రభుత్వం నుంచి అతనికి ఎట్లాంటి సహాయం రాదు. 20 సంవత్సరాలు నువ్వు ఆదాయం పన్ను కట్టినా సరే 21 సంవత్సరాలు నువ్వు ఆదాయం లేక ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చి పోతే కనీసం వైద్యం బిల్లులు కట్టడానికి, ధనం కూడబెట్టడానికి అవసరమైనంత టైం కూడా మన వైద్య విధానం ఇవ్వట్లేదు. ఆపరేషన్ ముందే డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తారు. దీనిలో ఏం మార్పు ఉండక్కర్లేదా? రాజ్యాంగ లక్ష్యాలు గొప్పగా ఉన్నాయి, ప్రియాంబుల్ గొప్పగా ఉంది, ప్రాథమిక హక్కులు గొప్పగా ఉన్నాయి. కానీ అమలు పరచాల్సిన విధానంలో రాజ్యాంగ లక్ష్యాలను అందుకునే స్థాయిలో రాజ్యాంగం నిర్దేశించిన అత్యున్న పదవుల్లో ఉండేవాళ్ళు లేరు. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమంతగా మెకానిజం, నియమాలు లేవు. ఒక వ్యక్తి ఎంత బలహీనతలున్నా ముఖ్యమంత్రి, ఎంత మద్యం పిచ్చోడైనా సరే అతడు ప్రధానమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, నిరోధించే అదే లేదు. సో ఇట్లా మనం తీసుకుంటే రాజ్యాంగంలో ఇంకా చాలా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ఇన్సూరెన్స్, సపోజ్ ఒక వ్యక్తి రేపు తన ఆరోగ్యానికి ఏమవుతుందో అని నెగటివ్గా ఆలోచించి వాడు డబ్బులు ఒక దగ్గర దాచిపెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. లేదంటే తను చనిపోతే తన కుటుంబానికి ఏమవుతుందని ఆలోచించి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ప్రభుత్వం మన దగ్గర జిఎస్టీ వసూలు చేయొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయొచ్చు, ఇంకో ట్యాక్స్ వసూలు చేయొచ్చు, ఇన్ని వసూలు చేయొచ్చు. కానీ ఏదైనా అనుకోని ఇబ్బంది వస్తే వాడు ఇన్సూరెన్స్ కట్టుకుంటే తప్ప ప్రభుత్వం ఏమి ఇవ్వదు. కానీ ఇప్పుడు 130 కోట్ల మంది ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో నెగటివ్గా ఆలోచించి ఏమన్నా అయితే ఎట్లా కుటుంబానికి, ఏమన్నా అయితే ఎట్లా అంటే నెగటివ్గా ఆలోచించాల్సిన ఒత్తిడి వస్తుంది. చూడండి, ఒక వ్యక్తి అట్లా ఆలోచించకూడదు, అట్లా ఆలోచించాల్సిన పరిస్థితి రాకూడదు. ప్రభుత్వమే సహజంగా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. 20 సంవత్సరాలు దేశం కోసం కష్టపడ్డాడు కదా, పన్నులు కట్టాడు కదా, అన్ని పన్నులు కట్టాడు కదా, రిజిస్ట్రేషన్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు కదా. ఇప్పుడు ఆ కుటుంబానికి ఏమైనా ఇబ్బంది అయితే ప్రభుత్వం భరించాలి ఖచ్చితంగా. అతని ఆపరేషన్కి అవసరం అయితే ప్రభుత్వం భరించాలి. ఇది కదా నాగరిక సమాజం. ఇప్పుడు ఇంకా ఇవేం లేవు. ఇప్పుడు 20 సంవత్సరాలు పన్ను కట్టినా కూడా 21 సంవత్సరం మనకి ఏదైనా ఇబ్బంది అయితే ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంటే ఎందుకు చెప్పండి నాకు? ప్రభుత్వానికి ఇంకా అర్థం ఏముంటుంది? 100 మందిలో ఒకడికి కష్టం వచ్చింది, ఆదుకోవడానికి వ్యవస్థ లేదు. వాడి దగ్గర ఆదాయం ఉన్నప్పుడు గుంజుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది, కానీ వాడు నష్టపోయినప్పుడు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వానికి ఏమైనా అర్థం ఉందంటారా? ఇలా మార్పులు ఉండక్కర్లే? దీని మీద చర్చ జరగద్దా? రాజ్యాంగంలోని ప్రతి అక్షరం పైన చర్చ జరగాలి. 130 కోట్ల మంది ప్రజలు వారి ఆలోచనలు ఇచ్చినప్పుడు అందులోంచి గొప్ప ఆలోచనలు వస్తాయి. మన రాజ్యాంగం రాసినప్పుడు ప్రియాంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలు పెడతారు. అంటే ప్రజలందరం మేము మా కోసం అనుకుని ఇట్లాంటి నియమాలు రూపొందించామని అర్థం వచ్చేట్టుగా మొదలుపెట్టారు. కానీ అప్పుడు అక్షరాస్యత ఎంత అండి? అప్పుడు జనాభా ఎంత అండి? 5% కూడా అక్షరాస్యత లేనట్టు సరిగ్గా. అంటే రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే జనాభా 5% కూడా లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ అభిప్రాయాలు అంబేద్కర్ దాకా చెప్పే పరిస్థితే లేదు. తెలంగాణ నిజాంతోనే కొట్లాడుతుండే వాడు అప్పటికి ఇంకా 1948 సెప్టెంబర్ 17 దాకా. వాడు రాజ్యాంగం గురించి ఎక్కడ ఆలోచించిండు? వాడు రజాకార్ల గురించి ఆలోచించిండు. తెలంగాణకు రాజ్యాంగ రచనలో ఏమైనా స్కోప్ ఉందంటారా? అప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలమ్లీ రిజాల్వ్డ్ అని సంథింగ్ ఉంది. అది న్యాయం జరుగుతుందా? నిజంగా అందరి ఆలోచనలు అందులో ప్రతిఫలించాయా? అందరి తరపున పెద్దలు ఆలోచించారు, అది వేరే విషయం. కానీ అందరూ దానికి కంట్రిబ్యూట్ చేశారా? అవకాశం వచ్చిందా? మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ అవకాశం ఇస్తే తప్పేంటి? అక్కడ ఒక రాజ్యాంగం రాస్తున్నారనే విషయం తెలంగాణలో ఎంతమందికి తెలుసు? తెలంగాణలో అప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు, నా తెలుగు ఎడ్యుకేషన్ లేదు, ఉర్దూ ఉండే. పత్రికలు లేవు, టీవీలు లేవు. రాజ్యాంగం ఒకటి రచిస్తున్నారు భారతదేశం కోసం,
అని తెలంగాణ ప్రజలకు విషయమే తెలియదు, సామాన్య ప్రజలు, ఒకరిద్దరు మేధావులకు తప్ప. ఆ ఒకరిద్దరు మేధావులు కూడా నైజాం నిరంకుశత్వం నుంచి, రజాకార్ నుంచి తెలంగాణను ఎట్లా కాపాడాలనే కోణంలోనే ఉన్నారు తప్ప రేపు భారతదేశంలో కలుస్తాము, ఆ రాజ్యాంగ రచనలో మనకు భాగస్వామి, రాజ్యాంగం మనకు అప్పుడే ఇంత ఉందా అంటే పరిస్థితి. కాబట్టి ఇంకా అత్యున్నతమైన రాజ్యాంగం రావాల్సిందే. ఇంకా మనం నాగరికంగా మనం ఇప్పుడు చాలా మంచి రాజ్యాంగం రాసుకున్నాం, అయినా సరే దేశంలో ఏ వర్గము అందరికీ న్యాయం జరిగిందని అనిపించట్లేదు, ఏ వర్గానికి కూడా. ఇప్పుడు విద్య కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది, వైద్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా రాజ్యాంగం అమలైనట్టు ఇక్కడ. కాబట్టి దీనిపైన ఇంకా చాలా వీడియోలు చేద్దాం. ఒక్కొక్క సెక్షన్ పైన చర్చ జరగాల్సిందే. ఒక్కొక్క ప్రొవిజన్ పైన ప్రధానమంత్రి ఎలా నియమింపబడతారు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఏంటండి, 273 మంది ఎంపీలను కొంటే ప్రధానమంత్రి అవుతాడు అంతే. వాడికి యోగ విద్య తెలియాల్సిన అవసరం లేదు, వేద విద్య తెలియాల్సిన అవసరం లేదు, భారతీయ సాంప్రదాయం ఏది తెలియాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే నిన్నటిదాకా వేరే దేశంలో ఉండి ఇవాళ వచ్చి పౌరసత్వం తీసుకొని రేపు 273 మంది ఎంపీలను కొంటే ప్రధానమంత్రి అవుతాడు వాడు. భారతదేశం పైన 1% అవగాహన ఉన్నా లేకపోయినా, భారతదేశ సంస్కృతి పైన, భారతదేశ జీవన విధానం పైన, మానవ ఆధ్యాత్మికం పైన 1% అవగాహన లేకున్నా సరే 273 మంది ఎంపీలను కొంటే అయిపోతాడు. ఇవాళ రేపు ఎంపీలు ఎమ్మెల్యేలు అమ్ముడుకొనుడు జరుగుతున్నాయి. కనీసం అతడు ఎంపీ కాకున్నా కూడా, లోక్సభ ఎంపీ కాకపోయినా, రాజ్యసభ ఎంపీ కాకపోయినా ప్రధానమంత్రి అవ్వచ్చు. 6 నెలల తర్వాత, అంటే 6 నెలల లోపు ఏదో ఒక దానిలో సభ్యత్వం ఉంటాయి. రాజ్యసభలో ఎంపీ కావడం అంటే ఇంకా సులభం, కొంతమంది ఎమ్మెల్యేలను ఉంటే అయిపోతుంది. లోక్సభ ఎంపీలను ఉంటే ప్రధానమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలను ఉంటే రాజ్యసభ సభ్యుడు కావచ్చు. సో ప్రజలతో ఒక్కసారి కూడా డైరెక్ట్గా ఎన్నుకోబడకుండా ఒక వ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు. మన్మోహన్ సింగ్ గారు లోక్సభ సభ్యత్వం లేకుండా కేవలం రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి అయ్యారు. సరే, వారు మంచిగా పరిపాలించారో లేదో చేయరు వేరే విషయం. కానీ ఒక వ్యక్తి ఎంపీలను కొనడం ద్వారా, ఎమ్మెల్యేలను కొనడం ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా ఎట్లాంటి సంబంధం లేకుండా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఈ చట్టంలో ఉంది. ఒక వ్యక్తికి 80% మంది ప్రజల మద్దతు ఉన్నా సరే, ఎంపీల మద్దతు లేకుంటే అతనికి ప్రధానమంత్రి అయ్యే అధికారం లేదు. ఇది చట్టం, ఇప్పుడున్న రాజ్యాంగం. ఇది దీని మీద చర్చ వద్దా? సో అంటే మనం సరే, ఇప్పుడు భారతదేశం చదువుకుంటోంది, అక్షరాస్యత శాతం పెరిగింది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మంచి రాజ్యాంగ రచన కోసం వారికి నచ్చిన ఆలోచన. మన రాజ్యాంగం రచన చేయాలంటే ఖచ్చితంగా మనం ఎల్ఎల్బి చేయాల్సిన అవసరం లేదు, రాజనీతి శాస్త్రంలో పట్టభద్రులు అవ్వాల్సిన అవసరం లేదు. నేను లాయర్ని కాదు, ఎంఏ పొలిటికల్ సైన్స్ కాదు, ఎల్ఎల్బి కాదు, సామాన్య మనిషి అయితే చాలు. రాజ్యాంగం అందరికీ సంబంధించింది, పట్టభద్రులకు సంబంధించింది కాదు. న్యాయశాస్త్ర పట్టభద్రులకు, రాజనీతి శాస్త్ర పట్టభద్రులకు సంబంధించింది అసలే కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి అయ్యేవాడే అక్షర ముక్క లేనివాడు ప్రధానమంత్రి అవుతున్నాడు. రాజ్యాంగ రచనకు వాటికి సంబంధం లేదు. మనకు ఒక జీవితం గురించి కొద్దిగా అవగాహన ఉంటే చాలు. మనం మేధావులం అవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. మానవత్వం ఉంటే సరిపోతుంది. కొద్దిగా దేశం కోసం, భవిష్యత్ తరాల కోసం కొద్ది కమిట్మెంట్ ఉన్న ప్రతి వ్యక్తి రాజ్యాంగ రచనలో పాలు పంచుకోవాల్సిందే. రాజ్యాంగ రచన అనేది నిరంతరం జరగాల్సిందే. అన్నీ అవసరమైనవన్నీ మార్చుకోవాలి. బేసిక్ స్ట్రక్చర్ అది అన్నీ మార్చాల్సిందే. ప్రియాంబుల్ కూడా మార్చచ్చు, ఆల్రెడీ మార్చారు. లౌకికత్వం అనే కొత్త పదం తీసుకొచ్చారు. లౌకికత్వం అంటే నాకు అర్థం కాలే. భారతదేశం ఇప్పుడు లౌకిక దేశం కాదు, అది ఆధ్యాత్మిక దేశం. స్కూల్ ఉన్నది ఎదగడానికి, స్కూల్లో పిల్లలు యూనిఫామ్లో ఉండాలి, ఇట్లా రకరకాల నిబంధనలు ఉంటాయి. అవన్నీ నిబంధనలు వాటికి విద్యనివ్వడానికి. అట్లనే భూమి మీద మనిషి బతికేది కొన్ని విలువలు నేర్చుకోవడానికి, కొన్ని అలౌకిక విలువల్ని, అలౌకిక ఆనందాన్ని అనుభవించడానికి వాడు ఉంటాడు. బ్రతకడం కోసం ఉండడం కదా. ఆ విలువలకు, ఆ ఆనందానికి వాడు బ్రతికుండాలి. వాటిని అనుభవించడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి, అలా ఎదగడానికి వాడు బ్రతికుండాలి. బ్రతికుండడానికి నిబంధనలు. కానీ అలౌకికత్వమే వద్దంటే ఇంకా బతకడం దేనికి? కేవలం తినడానికి, తాగడానికి, పడుకోవడం అయితే అది బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ ఎనఫ్ అయిపోయేది. జంతువుల జీవితం ఎనఫ్ అయిపోయేది.
భారతదేశం ఎప్పుడు కూడా లౌకిక దేశం కాదు. రాజ్యాంగం లౌకికంగా ఉండడం అంటే ఏంటి నాకు అర్థం కాదు. సరే వాళ్ళు ఏదో ఏ మత వ్యవహారాలు మేము తల దూర్చమని చెప్పడానికి ఏదో పెట్టారు, కానీ ఆచరణ సాధ్యం కాదు. ఇప్పుడు ఏమంటారు, షరియా చట్టం ఉంది మాకు, మీ రాజ్యాంగం వద్దు అంటారు. ఇప్పుడు దాన్ని ఎట్లా మాట్లాడతాం మనం చూడండి. ఈ దేశం ఎప్పుడూ లౌకికం కాదు, ఇది ఆధ్యాత్మిక దేశం, ఇది అలౌకిక దేశం. ఇది భగవంతుడు పదే పదే భూమి మీద కాలిడిన ప్రదేశం. ఇక్కడ భౌతికవాదాన్ని లౌకికవాదాన్ని పెంచి పోషించుదామనుకుంటే కుదరదు. సరే, తాత్కాలికంగా విదేశీయుల దండయాత్రలతో ఇది లౌకికంగా మారినా కూడా ఇది మళ్ళీ అలౌకికంగా మారితీరుతుంది. సో మన అలౌకిక ఆనంద ప్రేమ యోగ వేద భారతదేశ పునరుద్ధరణకి మన రాజ్యాంగాన్ని పునర్నిర్మించాల్సిన ఏమంటారు రచించాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రజలందరూ వారి వారి ఆలోచనలను రకరకాల ప్లాట్ఫామ్ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తూనే ఉండాలి. ఈ చిన్న యూట్యూబ్ వీడియో ద్వారా నేను నా వీడియో చూసిన ప్రేక్షకులందరికీ మీ ఆలోచనలు ఇవ్వండి. దీని మీద ఇంకొక వీడియో చేద్దాం. మొత్తం రాజ్యాంగంలో అన్ని అధికారంలపైన నిష్పక్షపాతంగా లోతుగా సరైన విధంగా చర్చ చేద్దాం. దాన్ని ఏ ప్లాట్ఫామ్కి, ఏ రాజకీయ పార్టీకి, ఏ అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించాలో పంపిద్దాం. మంచి జరుగుతుందని ఆశిద్దాం. మనం చిన్న వ్యక్తులం, మన వల్ల ఏం జరగదు అని అనుకోవద్దు. మన ఆలోచన మంచిదైతే, మన సంకల్పం మంచిదైతే, మన ఆలోచన ప్రజలందరి మంచిని కోరేదైతే, మనం దాన్ని దృఢంగా విశ్వసిస్తే అది ప్రజలందరికీ చేరుతుంది. దానివల్ల జరగాల్సిన మంచి జరుగుతుంది.